అందరికీ నమస్కారం. విఆర్ఎం మీడియా న్యూస్ 24 కు స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. గంట ముందే అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. హోంగార్డులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట. ముంబై తీరంలో పడవ ప్రమాదం, 13 మంది మృతి. మృతులకు కుటుంబాలకు కేంద్రం పరిహారం. జమిలీ ఎన్నికలపై జేపీసీ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డితో పాటు 24 మంది నిందితులకు బెయిల్. ధర్నా పేరుతో ట్రాఫిక్ జామ్ చేసిన సీఎంపై సివి ఆనంద్ కేసు పెట్టాలి హరీష్ రావు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట ముందే అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి భూభారతి, రైతు భరోసా తదితర అంశాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో చర్చలు జరపనున్నారు. తమ పార్టీ సభ్యులకు మార్గనిర్దేశం చేయనున్నారు. హోంగార్డులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట. పెద్ద ఎత్తున కానిస్టేబుళ్ల నియామకానికి చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం. కానిస్టేబుళ్ల భర్తీలో హోంగార్డులకు ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న ఏపీ హైకోర్టు 6 వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితాను తయారు చేయాలని స్పష్టం చేసిన హైకోర్టు. ముంబై తీరంలో పడవ ప్రమాదం, 13 మంది మృతి. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం. అదుపు తప్పి ప్యాసింజర్ ఫెర్రీని ఢీకొట్టిన ఇండియన్ నేవీ స్పీడ్ బోట్. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గృహాలకు వెళ్తుండగా ప్రమాదం. ఈ ప్రమాదంలో నావికాదళ అధికారి సహా 13 మంది మృతి. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ 2 లక్షల చొప్పున పరిహారం. గాయపడిన వారికి 50,000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన పిఎంఓ. జమిలీ ఎన్నికలపై జేపీసీ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు. 31 మంది సభ్యులతో జేపీసీ వేసిన కేంద్రం. 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు. కమిటీలో సీఎం రమేష్, బాలశౌరి, అనురాగ్ ఠాకూర్. జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. వివిధ పార్టీలకు చెందిన 31 మంది జేపీసీని ఏర్పాటు చేసింది. ఇందులో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. జేపీసీలో తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం రమేష్, వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఇటీవలే వాయనాడ్ లోక్సభ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డితో పాటు 24 మంది నిందితులకు బెయిల్. సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించిన నాంపల్లి కోర్టు. A2 నిందితుడు సురేష్కు బెయిల్ నిరాకరణ. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో అరెస్టైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లగచర్ల కేసులో నరేందర్ రెడ్డి A1గా నిందితుడిగా ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. అతనితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న 24 మంది కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి 50,000 పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మిగతా రైతులు 20,000 వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని తెలిపింది. ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్న సురేష్కు మాత్రం నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. ధర్నా పేరుతో ట్రాఫిక్ జామ్ చేసిన సీఎంపై సివి ఆనంద్ కేసు పెట్టాలి హరీష్ రావు. సివి ఆనంద్ తమపై లేనిపోని కేసులు పెడుతున్నారన్న హరీష్ రావు. ధర్నా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ జామ్కు కారణమయ్యారని వ్యాఖ్య. ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలందరిపై కేసు నమోదు చేయాలన్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ నేతలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ లేనిపోని కేసులు పెడుతున్నారని, కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నగరంలో ధర్నా పేరుతో ట్రాఫిక్ జామ్కు కారణమయ్యారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ట్రాఫిక్ జామ్ చేసినందుకు గాను చట్టానికి, రాజ్యాంగానికి లోబడి సీఎంపై సివి ఆనంద్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమైనది నిజమే అయితే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే ఈరోజు సీఎంతో పాటు ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలందరిపైన కేసు నమోదు చేయాలని సవాల్ చేశారు. చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా న్యూస్ 24 మరిన్ని వార్తల కోసం.